హాయ్ ఫ్రెండ్స్, మనకి చక్కగా రోటి పచ్చళ్ళన్నా చాలా చాలా ఇష్టం కదండి. ఇప్పుడు మీకు కొత్తిమీర, పుదీనా, టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈజీగా అన్నది ప్రాసెస్ చూపించబోతున్నాను. ఇంకా మూగిడిలో మస్టర్డ్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకున్న తర్వాత మనం కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకున్నది శుభ్రంగా వేసుకొని వేయించుకోవాలండి. అందులో మనం ఎంత అయితే కారం తినగలుగుతామో అన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2-3 చిన్న సైజు ఉల్లిపాయలు చీరికలు చేసుకొని వేసుకోవాలండి. ఇంకా 3 టమాటాలు కూడా చీరికలు చేసుకొని వేసుకోవాలి. అందులో తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గబెట్టుకోవాలి. ఇంకా ఒక స్పూన్ పసుపు వేసుకొని వేయించుకొని లాస్ట్లో ఇంకా ఒక నిమిషంలో బంద్ చేస్తాం అనిపించుకొని ఇంగువ కూడా వేసుకొని 1 నిమిషం అలా కదుపుకొని బంద్ చేసేయాలండి. అప్పుడు పచ్చడి చల్లారిపోతుంది కదా, అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అది మిక్సీ పట్టుకునే లోపల అదే మూకుడులో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుందాం, మస్టర్డ్ ఆయిల్. అది కాగుతూ ఉంటుందండి. లోగా మిక్సీ పట్టేసుకున్నాం మనం. అది మంచిగా పేస్ట్ అయిపోయింది. రోట్లో రుబ్బుకున్నట్టే కొంచెం బరకగా రుబ్బుకోండి. బాగా బరకగా అంటలేదు, రోట్లో ఎలా రుబ్బుకుంటామో అలాగనమాట. ఇప్పుడు మనకి ఆయిల్ కాగిపోయింది కదా, అందులో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కలిమాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని వేగిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న పచ్చడిని చక్కగా తాలింపులో వేసుకొని ఒక 2 మినిట్స్ అలా కలుపుకోండి. అంతే, మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. చూస్తుంటే చూడండి ఎంత నోరూరిపోతుందో. ఇంకా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా చేతిలో అలా పెట్టుకొని నాకకుండా అయితే ఉండలేం కదా. మనకి పచ్చడి అయిన తర్వాత ఇంకా సూపర్ టేస్ట్ అండి. ఇంకా నాకడమే చాలా చాలా బాగుంది.